ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తేదీ డిసెంబర్ 13, 2024. వారం శుక్రవారం. తిథి త్రయోదశి రాత్రి 7:40 వరకు. నక్షత్రం భరణి నక్షత్రం ఉదయం 7:49 వరకు. వర్జ్యం సాయంత్రం 6:48 నుండి 8:16 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:41 నుండి 9:26 వరకు మరియు మధ్యాహ్నం 12:24 నుండి 1:08 వరకు. శుభ సమయం ఉదయం 7 గంటల నుండి 7:40 వరకు మరియు సాయంత్రం 4:30 నుండి 5:15 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. ఆర్థికపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల అభివృద్ధికి మీ వ్యూహరచన ఫలిస్తుంది. మీ ఆలోచనలు కార్యరూపంలో సత్ఫలితాలను కలిగిస్తాయి. మేషరాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, దుర్గాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. వృషభ రాశి. మంచి కార్యక్రమాలను అనుకున్న సమయానికి పూర్తి చెయ్యలేరు. నిర్మాణ సంబంధమైన పనులు అనుకూలిస్తాయి. అందులో పురోగతి బాగుంటుంది. వృషభ రాశి వారు ఆరవళి కుంకుమను ఉపయోగించడం, దుర్గా కవచాన్ని పఠించడం శ్రేయస్కరం. మిథున రాశి. ఉన్నత స్థాయి వర్గంలోని వారికి మంచి సలహాలను అందిస్తారు. వారి ద్వారా మంచి సలహాదారునిగా పేరు పొందుతారు. మీరు అందరిలోనూ ప్రత్యేకంగా ఉండడం కొందరి అసూయకు కారణమవుతుంది. మిథున రాశి వారు నరదృష్టి, నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం శుభదాయకం. కర్కాటక రాశి. పనులు సాఫీగా సాగుతాయి. స్వప్రయోజనాల కోసం బాగా శ్రమిస్తారు. మొండికి పడిన పనులు సానుకూల పడతాయి. దైవానుగ్రహం ఉంది అని నిరూపించే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. కర్కాటక రాశివారు నాగసింధూరాన్ని ధరించడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం. సింహరాశి. పరపతి కలిగిన వ్యక్తులతో పరిచయాలు బలపడతాయి. భాగస్వాముల నిజాయితీ మీద అపనమ్మకం ఏర్పడుతుంది. ఆరోగ్యానికి ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తారు. సింహరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, దుర్గాస్తుతిని పఠించడం శుభదాయకం. కన్యా రాశి. మీరు నమ్మిన స్నేహితుల పనితీరు మీకు నచ్చదు. అర్థం లేని తగాదాలకు పరిష్కారం కనిపించదు. అనుకూలమైన ఆనందకరమైన సమాచారాన్ని అందుకోగలుగుతారు. కన్యారాశి వారు నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. తులారాశి. అనుకున్న పనులు కష్టం మీద సానుకూల పడతాయి. ఆర్థికపరమైన లాభాలను పూర్తి స్థాయిలో అందుకోవడానికి గాను అవిశ్రాంతంగా శ్రమిస్తారు. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. తులారాశి వారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, లలితా సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం. వృశ్చిక రాశి. వివాదాస్పదమైన అంశాలను మరింత జటిలం కానివ్వకుండా జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. ప్రత్యేకమైన కారణాలేవీ లేకపోయినప్పటికీ వేళకి నిద్రాహారాలు కరువవుతాయి. వృశ్చిక రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. ధనుస్సు రాశి. సంతాన విషయమే ప్రత్యేక శ్రద్ధ చూపించవలసి వస్తుంది. పొదుపు పథకాలను ఆశించిన స్థాయిలో కాకపోయినా కొంతవరకు పాటించగలుగుతారు. ధనుస్సు రాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శుభదాయకం. మకర రాశి. శ్రమ అధికంగా ఉండే వర్గాలకు మిమ్మల్ని బదిలీ చేసే సూచనలు ఉన్నాయి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం. దూర ప్రాంత విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యాన్ని కొంత నిర్లక్ష్యం చేస్తారు. మకర రాశివారు లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం, లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శుభదాయకం. కుంభరాశి. వృత్తి, ఉద్యోగాల పరంగా అధిక శ్రద్ధను కనబరుస్తారు. బ్యాంకు రుణాలు మంజూరవడంలో జాప్యం చోటు చేసుకుంటుంది. నూతన ఉద్యోగ అన్వేషణ చేపడతారు. కుంభరాశి వారు అనుకున్న పనుల్లో ఆటంకాలు తొలగడం కొరకు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం. మీనరాశి. నూతన ఆలోచనలు సాగిస్తారు. ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పరచుకుంటారు. ఏకపక్ష అభిప్రాయాలు, ఏకపక్ష నిర్ణయాలు లాభించవు. స్వల్ప ధనలాభం గోచరిస్తోంది. మీనరాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం, కనకధార స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. ePoojaStore.in
పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.